వెల్కమ్ టు ఆకేర న్యూస్. క్యాన్సర్ సమాజాన్ని వణికిస్తున్న సమస్య. క్యాన్సర్ అంటే ఏమిటి? క్యాన్సర్ ఎన్ని రకాలుగా ఉంటుంది? క్యాన్సర్ని ముందే గుర్తించే అవకాశం ఉంటుందా? వీటన్నిటి గురించి వివరించడానికి ఒమేగా బన్ను హాస్పిటల్లో మెడికల్ ఆంకాలజిస్ట్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ వెంకట సింహ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్, క్యాన్సర్ అంటే ఏమిటి? క్యాన్సర్ని గుర్తించడం ఎలా అంటారు? క్యాన్సర్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏం లేదమ్మా, మనకి సెల్ డివిజన్ మీద ఒక కంట్రోల్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఆ కంట్రోల్ సెల్ డివిజన్ మీద పోయిందో అది ఎప్పుడవుతుంది, మనకి జీన్స్ బాడీలో మనకి జీన్స్ సెల్లో మెయిన్గా జీన్స్ అనేవి ఉంటాయి. సో ఈ జీన్స్ చేంజ్ అవ్వడం వల్ల అంటే ముటేషన్స్ అంటాం. సో ఈ ముటేషన్స్ జరగడం వల్ల జీన్స్లో మార్పు చెంది ఈ కంట్రోల్ తప్పినప్పుడు అధిక సంఖ్యలో అంటే ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ సెల్స్ బై అబ్నార్మల్ సెల్ డివిజన్ అంటాం. సో ఇలా జరిగినప్పుడు మనకి క్యాన్సర్ గడ్డలు ఫామ్ అవుతాయి. సో ఇది మెయిన్గా మనకు చెప్పాలంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు మనము. ఒకటి అవయవాల నుంచి ఫామ్ అయ్యేది సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ అని అంటాం, ఆర్గాన్స్ నుంచి వచ్చేది. ఇంకొకటి బ్లడ్ క్యాన్సర్ అంటే మనకి లిక్విడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటాం, అంటే బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్స్, మామూలు అవయవాలకు సంబంధించిన క్యాన్సర్స్ అని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. బ్లడ్ క్యాన్సర్స్ని ముందే గుర్తించే అవకాశం ఉందంటారా సార్? బ్లడ్ క్యాన్సర్స్ని ముందే గుర్తించే అవకాశం అంటే కష్టమమ్మా. ముందే అంటూ ఏముండదు మనకి. సో మనకి ఏంటంటే ఫస్ట్ పేషెంట్కి సిమ్టమ్స్ డెవలప్ అయినాకనే మనము బ్లడ్ క్యాన్సర్స్ని ఎక్కువగా కనుక్కోగలుగుతాం మనం. సో యూజువల్గా వీళ్ళకి ఫీవర్ రావడము, నోట్లో నుంచి కానీ ముక్కులో నుంచి కానీ, లేకుంటే ఆడవాళ్ళకైతే మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటే నెలసరిలో ఎక్కువ బ్లడ్ పోవడం కానీ ఇలాంటివి, లేకుంటే గొంతు కింద గడ్డల్లాగా రావడం కానీ, తరచుగా జ్వరం వస్తూ ఉండడం కానీ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, సో ఇలాంటివన్నీ బ్లడ్ క్యాన్సర్ రోగులకి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వాటి వల్ల మనము టెస్టులు చేసినప్పుడు బయటపడుతుందే కానీ, అంటే లక్షణాలు డెవలప్ అయిన తర్వాతనే మనం బ్లడ్ క్యాన్సర్ కనుక్కోగలం. అదేవిధంగా ఇప్పుడు సాలిడ్ క్యాన్సర్స్ అని చెప్పాను మీకు, కొన్ని క్యాన్సర్లో మనం ముందుగానే కనుక్కోవచ్చు. సరే, బ్లడ్ క్యాన్సర్స్ అనేటివి అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి సార్? బ్లడ్ క్యాన్సర్స్ మెయిన్గా మనకి చెప్పాలంటే అమ్మా అది ఒక పెద్ద బ్రాడ్ టర్మ్ మనకి చెప్పాలంటే. సో మనకి పిల్లల్లో ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్స్ చూస్తాము, మనకి పెద్దల్లో ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్స్ చూస్తాము. సో బ్రాడ్గా చెప్పాలంటే ఒక లుకేమియాస్ అని చెప్తాము ఒక రకము, ఇంకొకటి మైలోమాస్ అని చెప్తాము, ఇంకొకటి లింఫోమాస్ అని చెప్తాము. సో లుకేమియాస్ అంటే ఏంటంటే మనకి బ్లడ్లో బ్లాస్ట్ సెల్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో లింఫోమాలా అంటే గడ్డల్లాగా ఉంటాయి మనకి చంకల్లో కానీ, గొంతులో కానీ, గెజ్జల్లో కానీ, దాన్ని లింఫోమా అని అంటాం. ఇంకోటి మైలోమా అంటే వాళ్ళకి ఎక్కువ బోన్ పెయిన్స్ రావడం, కిడ్నీ రకాల ప్రాబ్లమ్స్ వచ్చి ప్లాస్మా సెల్స్ అనేవి ఎక్కువ అవడం వల్ల అదొకటి మైలోమా అని అంటాం అనమాట. సో బ్రాడ్గా ఈ మూడు రకాలుగా చెప్పచ్చు. కానీ అక్యూట్ బ్లడ్ క్యాన్సర్ అంటే అక్యూట్ లుకేమియాస్, చిన్నపిల్లల్లో అయితే లింఫోబ్లాస్టిక్ లుకేమియా అని అంటాం, ALL అని. అదే మన పెద్దవాళ్ళల్లో అయితే AML అని అంటాం, అక్యూట్ మైలాయిడ్ లుకేమియా అని. సో ఇవి అక్యూట్ లుకేమియా, ఇవి చాలా డేంజరస్ అనమాట. మనకి సినిమాస్లో చూపిస్తుంటారు కదా, అక్యూట్ లుకేమియాస్ అనగానే డెత్ అలా అన్నట్టు అనమాట. అక్యూట్ లుకేమియాస్ అనేవి చాలా డేంజరస్ క్యాన్సర్స్. త్వరగా వితిన్ 1 వీక్లో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి వీటికి. ఓకే సార్, ఈ క్యాన్సర్స్ అనేటివి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందంటారా? అన్ని క్యాన్సర్లు కాదమ్మా, కొన్ని క్యాన్సర్లు అంటే మనకి ఒక 1 రూపీ అనుకుంటే ఒక 90% మామూలుగానే వస్తుంది. అంటే బాడీలో రొటీన్గా ఈ స్మోకింగ్ వల్ల, ఏజ్ ఎక్కువ అవ్వడం వల్ల, ఇలాంటి దానివల్ల వస్తుంది. దానిని మనం స్పోరాడిక్ అంటాం, అక్వైర్డ్ అని అంటాం అనమాట. అదే ఇక్కడ ఏంటంటే ఫెమిలియల్ అంటే హెరిడిటరీ, అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు, ఆ రకంగా వచ్చే హెరిడిటరీ క్యాన్సర్స్ మనకి ఒక 10% అని చెప్పొచ్చు ఆన్ ద హోల్. సో ఎక్కువ ఏ క్యాన్సర్స్లో చూస్తామంటే రొమ్ము క్యాన్సర్లో. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది కదా, సో బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళలో వాళ్ళ అమ్మకు కానీ, వాళ్ళ అమ్మమ్మలకు కానీ, లేకుంటే వాళ్ళ పిన్ని గారులకు వాళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలాగే అండాశయం క్యాన్సర్, ఓవరిన్ క్యాన్సర్ అంటాం ఫీమేల్స్లో. సో అలా ఓవరిన్ క్యాన్సర్స్ కానీ, గర్భకోశ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్. సో లేడీస్లో ఎక్కువ ఈ 3 క్యాన్సర్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ 3 క్యాన్సర్స్కి హెరిడిటరీ ఇన్హెరిటెన్స్ అనేది ఉంటుంది మనకి, వంశపారంపర్యంగా ఒకరికి నుంచి ఒకరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇంకా మెయిన్గా అంటే పెద్ద పేగు క్యాన్సర్లు, మనకి ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది, క్లోమం అని, అంటే మనకి కడుపు వెనక భాగంలో ఒక గ్లాండ్ అనేది ఉంటుంది.
ఆ రకమైనవి కానీ ఈవెన్ కడుపు క్యాన్సర్లు కానీ మనకి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా మనం చూసేది ఎక్కువ వంశపారంపర్యంగా వచ్చేది బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఇన్ ఫీమేల్స్. సో వాళ్ళల్లో ఒక 10 నుంచి 15 భాగం ఈ ఫెమిలియల్ టెండెన్సీ అనేది ఉంటుంది. ఓకే సార్, వంశపారంపర్యంగా వచ్చేది రొమ్ము క్యాన్సర్ ఉంది కదా సార్, అసలు ఏ ఏజ్లో వచ్చే అవకాశం ఉందంటారు? అంటే అదేనమ్మా, మామూలుగా అయితే మనకి ఇప్పుడు నేను సింపుల్గా మీకు చెప్పాలంటే రొమ్ము క్యాన్సర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాం. అది మోస్ట్ కామన్ క్యాన్సర్ మనకి ఇప్పుడు ఎక్కడైనా వరల్డ్ వైడ్, మన ఇండియా కానీ ఎక్కడైనా కానీ మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటే మనకి బ్రెస్ట్ క్యాన్సరే. మేల్స్ ఫీమేల్స్ అందరినీ కంబైన్డ్గా తీసుకున్నా కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్. ఎవ్రీ థర్డ్ ఉమెన్ ఈజ్ నౌ సఫరింగ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఆ ఎగ్జాంపుల్ తీసుకునే మీకు చెప్తాను సింపుల్గా క్లుప్తంగా చెప్పాలంటే. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు మామూలుగా మనకి ఎవరికైనా కానీ 40+ ఫీమేల్స్, 40 సంవత్సరాలు పైబడిన మహిళల్లో స్త్రీలలో మనం ఇది చూస్తాం. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ హెరిడిటరీగా వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈవెన్ 20-25 ఇయర్స్ 30 ఇయర్స్ ఇంకా మ్యారేజ్ కాకముందే వాళ్ళకి రొమ్ములో గడ్డలు ఫామ్ అవ్వడం చూస్తే మనం ఎవాల్యుయేట్ చేసి హిస్టరీలోకి వెళ్తే వాళ్ళ ఫెమిలియల్గా ఏమైనా వాళ్ళ అమ్మమ్మలకు కానీ పిండి గారులకు కానీ వాళ్ళ అమ్మ సైడ్ పిండి వాళ్ళకి కానీ సో వాళ్ళ అమ్మకి కానీ ఇలాంటి టెండెన్సీలు ఉంటాయి. సో తక్కువ ఏజ్లోనే వచ్చేస్తుంది. అది ఇంపార్టెంట్ అనమాట మనకి. సో మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ మనం హిస్టరీ కనుక్కున్నప్పుడు వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఖచ్చితంగా అలాంటి తక్కువ ఏజ్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. సో ఇవి రెండు మనకి క్లించింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఒకటి ఏజ్, తక్కువ వయసు ఉన్న వాళ్ళలో అంటే ఇప్పుడు మన ఒక పేషెంట్ని నేను చూశాను, 23 ఏళ్ళ అమ్మాయికి రొమ్ము క్యాన్సర్ ఉంది. చూస్తే వాళ్ళకి హెరిడిటరీ ఉంది. సో అలా సో మెయిన్ ఏజ్ మనకి మామూలుగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకే క్యాన్సర్ అంటుంటాం. క్యాన్సర్ అంటే ఓల్డ్ ఏజ్ డిసీజ్ అని కూడా అంటుంటారు. సో ఎక్కువ ఓల్డ్ అయిన వాళ్ళకే వస్తుంది, ఎందుకంటే మ్యూటేషన్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి. కానీ ఈ ఫెమిలియల్ టెండెన్సీ వాళ్ళకి ఏంటంటే మనకు తక్కువ ఏజ్లో అలా 40 ఇయర్స్ వరకు, ఎందుకంటే మెయిన్ జీన్స్ ప్రాబ్లం వాళ్ళకి పుట్టుకతోనే ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఎర్లీ ఏజెస్లోనే మనము ఇలాంటి క్యాన్సర్స్ వస్తాయి. సో ఏ పేషెంట్ అయినా కానీ ఎర్లీ ఏజ్లో క్యాన్సర్ ఉందంటే నేను చెప్పిన క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ లేదంటే ప్యాంక్రియాస్, కడుపు క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్స్లో మన 25 ఇయర్స్ ఈ పేషెంట్ వచ్చాడు అంటే మనం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కనుక్కోవడము, వాళ్ళకి కొన్ని జెనెటిక్ టెస్టింగ్ చేయడం వల్ల మనకి అది ఖచ్చితంగా ఫెమిలియల్ క్యాన్సర్ అని నిర్ధారం అవుతుంది. ఓకే సార్, ఈ వంశపారంపర్యంగా వచ్చేటువంటి క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? అదే నేను చెప్తున్నాను కదా, ఇలాంటివి ఉన్న వాళ్ళకి మెయిన్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకుందాం మనము, అదే ఎక్కువ చూస్తున్నాం కాబట్టి మనకి అక్కడ హెరిడిటరీ క్యాన్సర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి, మన ఒక డాక్టర్ కూడా ఈజ్ హ్యావింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ 34 ఇయర్స్లోనే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అమ్మమ్మకి ఉంది, వాళ్ళ అమ్మకి క్యాన్సర్ ఉంది. సో ఇలా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఎర్లీగా, లేడీస్ అయితే మెయిన్గా ఫస్ట్ ఫిజిషియన్ మనకి గైనకాలజీ వాళ్ళే, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినా ఇలా మాకు ఒక హిస్టరీ ఉందండి, ఇలా ఉంది కాబట్టి దానికి ఏమైనా టెస్ట్లు మేము చేసుకోవాలా అంటే, సో మనం అలాంటి వాళ్ళకి యంగ్ ఏజ్ నుంచి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ కంపల్సరీ ఉంది, వాళ్ళ అమ్మమ్మకు ఉంది, వాళ్ళ అమ్మకు ఉంది, సో పిల్లలకి వస్తుంది అని అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎర్లీగా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే 18 or 25 ఇయర్స్ ఏజ్ నుంచే మనకు ఎంఆర్ఐ అనేసి ఒకటి ఉంటుంది బ్రెస్ట్, దాంతోపాటు మ్యామోగ్రఫీ అనేది ఒకటి ఉంటుంది, సోనో మ్యామోగ్రఫీ అని. సో ఈ 2 టెస్టులు ఇయర్ చేసుకోవడం వల్ల మనకి త్వరగానే గడ్డలు ఏమన్నా ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట, సిమ్టమ్స్ లేకముందనే. అట్లా అంటే స్టేజ్ 1 ఎర్లీగా ఉన్నప్పుడే మనము చిన్నగా ఉన్నప్పుడు గడ్డ సైజు ఉన్నప్పుడే ఈ ఎంఆర్ఐలు చేసుకోవడం వల్ల మనకి అది హెల్ప్ అవుతుంది. సో దాన్ని మనం ఎంఆర్ఐ బేస్డ్ స్క్రీనింగ్ అంటాం ఇన్ ఫెమిలియల్ బ్రెస్ట్ క్యాన్సర్. సో అది చాలా ఇంపార్టెంట్ ఎంఆర్ఐ బ్రెస్ట్ అనేది. ఎంఆర్ఐ బ్రెస్ట్, మ్యామోగ్రఫీ బ్రెస్ట్, బోత్ ద బ్రెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చేయించుకోవడం వల్ల వాళ్ళకి మంచిగా ఉంటుంది. అలాగే ఈ ఓవేరియన్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళలో కూడా సేమ్ అలాగే అల్ట్రాసౌండ్ అని ఒకటి చేస్తాము, ఇంకోటి CA-125 లెవెల్స్ అని ఒకటి ఉంటుంది టెస్ట్. సో వీటన్నిటికన్నా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఫెమిలియల్లో ఖచ్చితంగా ఇవి మెయిన్ మనకి ఎంఆర్ఐ, మ్యామోగ్రఫీ బాగా హెల్ప్ అవుతాయి. ఆహారపు అలవాట్ల ద్వారా కానివ్వండి, ప్రాంతాన్ని బట్టి కానివ్వండి, క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ఉందమ్మా. ఇప్పుడు మనకి ఆహార పద్ధతులు అంటే అంతా మన ఇండియన్ సివిలైజేషన్, అంటే మనదంతా ఇండియన్ కల్చర్ నవ్వు ఇప్పుడు మారుతుంది అనుకోండి టువర్డ్స్ వెస్టర్న్ సైడ్. కానీ వెస్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఫ్యాట్, కొవ్వు పదార్థాలు తినడము ఇలాంటివి, మన ఆహార శైలి వాళ్ళ ఆహార శైలి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మన ఎత్తు పొడవు
మన రేషన్ మన జెనెటిక్ మేకప్ వాళ్ళ జెనెటిక్ మేకప్ తేడా ఉంటుంది. సో వాళ్ళకి మెయిన్గా ఫ్యాటీ రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే కొవ్వు అంటే ఒబిసిటీ, అధిక బరువు వల్ల ఇలాంటివి వచ్చే క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. దానిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఇలా ఎండోమెట్రియల్ ఓవరియన్ క్యాన్సర్స్ కానీ అలాంటివన్నీ ఎక్కువ వస్తాయి అన్నమాట వాళ్ళకి. మన సైడ్ కూడా ఇప్పుడు బికాస్ ఆఫ్ వెస్టర్నైజేషన్ జెనెటిక్ మేకప్ మన సైడ్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కామనే. సో ఇప్పుడు మనకి ఇప్పుడు వరంగల్, కరీంనగర్, ఈ తెలంగాణ సైడ్ తీసుకున్నా కానీ మనకు ఆడలలో ఇప్పుడు ఫస్ట్ వస్తున్న క్యాన్సర్ ఏంటంటే ఇంతకు ముందు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్విక్స్ క్యాన్సర్ అని ఉండేది. అది స్క్రీనింగ్ వల్ల కొన్ని వ్యాక్సినేషన్ వల్ల కొంచెం తగ్గి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ అవుతుంది. సో ఆడవాళ్ళలో కూడా ఇంకోటి ఏంటంటే మెయిన్ మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అని, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్. మన వాళ్ళు పొగాకు, పాను, జర్దా ఏదైనా కానీ పొగాకు సంబంధించిన స్మోకింగ్ అనే కాదు, ఎలాంటివి ఏవి యూజ్ చేసినా కానీ మనకు ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ చాలా ఎక్కువ చూస్తాం మన సైడ్. మరి సేమ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ సేమ్ వరల్డ్ వైడ్ ఉండదు, అది ఓన్లీ ఫర్ రెస్ట్రిక్టెడ్ టు ఇండియా. సో ఇండియాలో చాలా కామన్. మనకి ఫస్ట్ క్యాన్సర్స్ అంటే మనము మేల్లో ఇప్పుడు మనం చెప్పాలంటే ఫస్ట్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ అనే చెప్తాం, దాని తర్వాతనే లంగ్ క్యాన్సర్. ఇప్పుడు ఈవెన్ ఆడవాళ్ళలో కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ తర్వాత మనం చెప్పుకోవాల్సిన ఫస్ట్ క్యాన్సర్ ఈ గైనకలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ పక్కన పెట్టి ఆడవాళ్ళలో మీకు ఏది ఫస్ట్ వస్తుంది మన సైడ్ చూస్తామంటే మనం చెప్పాల్సిన ఫస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళలో కూడా బికాస్ ఈ పొగాకు ఆకు ఒక నమలడం వల్ల ఇటువంటి హ్యాబిట్స్ మన వాళ్ళల్లో ఉండడం వల్ల ఆడవాళ్ళలో కూడా సో ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఆర్ కామన్. సో ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ గైనకలాజికల్ మ్యాలిగ్నెన్స్ పక్కన పెట్టి మేల్స్ ఫీమేల్స్ లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏది అంటే కానీ నోటి క్యాన్సర్ ఎక్కువ మనకి. సో అది మనం అక్కడ చూడం వెస్టర్న్ సైడ్. మరి సర్విక్స్ క్యాన్సర్ సంబంధించి వ్యాక్సిన్ అనేది ఏ ఏజ్ లో తీసుకుంటే మంచిది అంటారు? సర్విక్స్ అనేది క్యాన్సర్ మనకి మెయిన్గా మనకి హెచ్పివి వ్యాక్సిన్ అనే ఒకటి అవైలబిలిటీలో ఉందమ్మా. అది ఏంటనేది ఒక వైరస్, మనకి ఇప్పుడు కోవిడ్ వైరస్, కరోనా వైరస్ ఎలాగానో అది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది ఒక వైరస్ అన్నమాట. సో ఆ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఈ సర్విక్స్ క్యాన్సర్ రావడం చాలా ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. సో ఆ వ్యాక్సినేషన్ చేయించుకుంటే క్యాన్సర్ రాదా అంటే అలా అని కాదు. సో ఆ వ్యాక్సినేషన్ వేసుకుంటే దానికి సంబంధించిన ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ మనం తగ్గించగలం అనమాట. సో దాని ముందు ఫస్ట్ గడ్డల్లాగా ఫామ్ అవుతాయి మనకి, వార్డ్స్ అని అంటాం, ఇటువంటివన్నీ తగ్గించుకోవచ్చు. సో ఇది ఎప్పుడు ఏ వయసు వాళ్ళకి తీసుకోవాలంటే యంగ్ ఏజ్, అంటే మనం ఇంకా సెక్షువల్గా యాక్టివ్గా కాని వయసు పిల్లలకి, అంటే టీనేజ్ పిల్లలకి, 9, 11 or 12 years పిల్లలకి, 13 to 26 years పిల్లవాళ్ళకి మనకు ఇంట్రామస్కులర్గా ఒక 2 to 3 doses ఇంజెక్షన్స్ తీసుకుంటే ఒక గ్యాప్ పెట్టుకొని ఒక 4 weeks, మళ్ళీ సెకండ్ టు థర్డ్ డోస్కి ఒక 6 to 8 weeks అలా గ్యాప్ పెట్టుకొని ఒక 2 to 3 doses మనము ఈ కండకి కానీ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ వ్యాక్సినేషన్ ద్వారా ఇస్తే సో మనకి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. సో హెచ్పివి ఇన్ఫెక్షన్ మీద ప్రొటెక్షన్ ఉంటుంది. వన్స్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గితే ఈవెన్ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఫ్యూచర్లో తక్కువ అవుతుంది. ఎందుకంటే సర్విక్స్ క్యాన్సర్ మెయిన్గా వచ్చేది మనకి ఇల్లీగల్ సెక్షువల్ యాక్టివిటీస్ వల్ల. సో మేల్స్లో కానీ ఫీమేల్స్లో మల్టిపుల్ ఇల్లీగల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే మనకి ఈజీగా ఈ ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ అయ్యి ఈవెన్ హెచ్ఐవి స్ప్రెడ్ అయ్యి ఈ రెండు తోడ్పడి మనకి సర్విక్స్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. సో అలా కాకుండా మనం హెచ్వి ఇన్ఫెక్షన్ కాకుండా మనము ఇప్పుడు కరోనా ఎట్లయితే రాకూడదని ఇన్ఫెక్షన్కి వ్యాక్సినేషన్ తీసుకుంటున్నామో అలాగే మనము హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకున్నాం అనుకోండి యంగ్ ఏజ్లోనే, సో వీ కెన్ ప్రొటెక్ట్. అలాగే ఇంకొకటి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అనేది ఒకటి ఉంటుంది మనకి, అది కూడా చాలా ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్. అది కూడా మనకు చిన్న పిల్లవాళ్ళకే ఇవ్వచ్చు. మనకు యంగ్ బేబీస్ మామూలుగా మనకి వ్యాక్సినేషన్ ప్రోటోకాల్, ఇమ్యునైజేషన్ ప్రోటోకాల్ అనేది మనకి పీడియాట్రిక్ మన చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు బీసీజీ టీకా ఇప్పుడు వేయించాలి, పోలియో టీకా ఇప్పుడు వేయించాలి ఇలా. సో అలాగనే మనకి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కూడా చిన్న పిల్లలకే మనం వేయించచ్చు, న్యూ బార్న్ పీపుల్కి కూడా వేయించచ్చు. సో ఆ వ్యాక్సినేషన్ 3 doses తీసుకుంటే వీ కెన్ ప్రొటెక్ట్ ఫ్రమ్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్. దట్ ఈస్ ద మేజర్ కాజ్ ఫర్ లివర్ క్యాన్సర్. సో ఈ 2 క్యాన్సర్స్ మనము వాటి యొక్క తీవ్రతను కానీ ఇన్సిడెన్సెస్ కానీ బాగా తగ్గించవచ్చు. ఒకటి హెచ్పివి వ్యాక్సిన్ మన టీనేజ్ పిల్లలకి, చిన్న పిల్లలకు కూడా ఏది హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇచ్చుకోవడం వల్ల ఈ 2 క్యాన్సర్స్ వ్యాక్సినేషన్ ద్వారా మనము కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కీమోథెరపీ అనేది ఏ స్టేజ్లో, అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది సార్? కీమోథెరపీ అనేది కీమోథెరపీ అంటే ఏంటో నేను ఫస్ట్ చెప్తానమ్మా, చాలా మందికి తెలియదు అది. కీమోథెరపీ అంటే ఏదో అని అనేసుకుని
పోతుంటారు. ఇప్పుడు మామూలుగా టీబీకి మనము ట్రీట్మెంట్ ఇస్తాం, ఇప్పుడు 1 year 6 months ట్రీట్మెంట్ ఇస్తాం, టాబ్లెట్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాం. సో దాన్ని కూడా మనం కీమోథెరపీనే అంటాం. అంటే మందుల ద్వారా ఏదైనా డిసీజ్ని తగ్గిస్తే దాన్ని మనము కీమోథెరపీ అంటాం. ఇప్పుడు మనం క్యాన్సర్లో యూజ్ చేసే కీమోథెరపీని క్యాన్సర్ కీమోథెరపీ అని అంటాం, అంతే. సో మందుల ద్వారా మనం క్యాన్సర్ తగ్గించడానికి ట్రై చేసే విధానాన్ని కీమోథెరపీ అంటాం, సింపుల్. అవి మనకి ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వచ్చు, టాబ్లెట్స్ ద్వారా ఇవ్వచ్చు. సో ఇంజెక్షన్స్ అయితే మనం సాధారణంగా 3 వారాలకు ఒకసారి ఒక రోజు అలా అడ్మిట్ అయ్యి ఒక 6 నుంచి 8 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం కీమోథెరపీ అంటాం. ఈ కీమోథెరపీ ఏ స్టేజెస్లో ఇవ్వచ్చు సార్ అని మీరు అడిగారు. సో కీమోథెరపీ అనేది అన్ని స్టేజెస్లో ఇవ్వచ్చు. సో మనకి ఒక్కొక్క క్యాన్సర్ స్టేజింగ్ బట్టి ఒక్కొక్క రకంగా మనం ఇస్తామన్నమాట. ఇప్పుడు సర్జరీకి ఎర్లీ స్టేజెస్ అనుకోండి, మనకి ఏంటంటే రొమ్ము క్యాన్సర్ తీసుకుందాం, బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉందనుకుందాం. సో వాళ్ళు క్యాన్సర్ సర్జరీ శస్త్రచికిత్స చేస్తారు. మనకి చేసిన వెంటనే మళ్ళా ఆ ఏం గడ్డ ఉందో ఆ గడ్డ అంతా తీసేస్తారు. కానీ మనకి బాడీలో ఏంటంటే సూక్ష్మంగా మైక్రోస్కోపిక్గా కొన్ని క్యాన్సర్ కణాలు అలాగే ఉండిపోతాయి. అవి మన శస్త్రచికిత్స చేయడానికి కంటికి సర్జన్కి కనపడవు. సో కానీ వాటి వల్ల అవి బ్లడ్లో సర్క్యులేట్ అవ్వడం వల్ల మనకి అది మళ్ళీ వేరే చోట రావడము, అక్కడే రావడము, లేకుంటే బోన్స్లో రావడము, బ్రెయిన్లకి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఇలాంటి మన సూక్ష్మంగా ఉండే క్యాన్సర్ కణాలని కరిగించడానికి మనము బ్లడ్ని ప్యూరిఫై చేసుకోవాలి. సో అలాంటి బ్లడ్ని ప్యూరిఫై చేసుకునే ఒక పద్ధతే ఈ కీమోథెరపీ. కీమోథెరపీ మనం తీసుకోగానే ఇంజెక్షన్స్ అయితే డైరెక్ట్ బ్లడ్లో మిక్స్ అవుతాయి, అదే టాబ్లెట్స్ అయితే కడుపు ద్వారా బ్లడ్కి వెళ్తాయి. సో బ్లడ్కి వెళ్తే మన బ్లడ్ మన పైన నుంచి కింద వరకు మొత్తం బ్లడ్ ఉంటుంది. సో బ్లడ్లోకి వెళ్ళిన వెంటనే సో మనకి ఇవేం చేస్తాయి, ఆ క్యాన్సర్ కణాలన్నీ చంపేస్తాయి. సో దానివల్ల మనకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండవు. క్యాన్సర్ బాగా ఒక 80 to 90% వరకు క్యాన్సర్ మళ్ళీ తిరగ రాకుండా ఉండడానికి, రోగి యొక్క ఆయుర్దామ పెంచడానికి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సర్వైవల్ రేట్ అంటాం, జీవితకాలం పెంచడానికి కీమోథెరపీ చాలా ఉపయోగపడుతుంది. సో ఒక్కొక్కసారి అది గడ్డ ఎక్కువ 3rd స్టేజ్ అలా ఉన్నప్పుడు, గడ్డ సైజు పెద్దగా ఉన్నప్పుడు మనము క్యాన్సర్ కీమోథెరపీ ఫస్ట్ ఇచ్చి గడ్డ సైజు తగ్గించి తర్వాత శస్త్రచికిత్సకి అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే ముందుగానే వెళ్తే వాళ్ళకి చాలా ఎక్కువ తీవ్రమైన సర్జరీస్ చేయాల్సి ఉంటుంది, అదంతా మనకి క్లియర్ అవ్వడానికి. సో అంత చేస్తే పేషెంట్ తట్టుకోలేడు. ఒకవేళ కీమో ఆన్ ద టేబుల్ కూడా కాంప్లికేషన్స్ వస్తాయి, ఆఫ్ ద టేబుల్ మనకి పోస్ట్ ఆపరేటివ్గా కూడా వాళ్ళు రికవర్ అవ్వడానికి పేషెంట్ అంత మేజర్ సర్జరీ నుంచి చాలా టైం పడుతుంది మనకి. సో అందుకోసం అలాంటి మేజర్ సర్జరీస్ అవాయిడ్ చేయడానికి మనకి ఈ గడ్డ కరిగించడానికి ముందే ఇస్తాం. ఒక 6 సైకిల్ 8 సైకిల్ ముందు ఇచ్చి గడ్డని కరిగి ఇచ్చిన తర్వాత మళ్ళీ శస్త్రచికిత్స చేయిస్తాం అనమాట. సో ఇలాంటి పద్ధతిని ఏదైతే ఉందో అది మనము నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. నియో అంటే ముందు ఇచ్చేది, అడ్జువెంట్ కీమోథెరపీ అంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఇచ్చేది. సో ఇక్కడ ఈ నియో అడ్జువెంట్ కీమోథెరపీ మనకి ఏదైతే మామూలు కీమోథెరపీ ఏదైతే మళ్ళీ తిరగ రాకుండా చేస్తుందో, ఈ నియో అడ్జువెంట్ కీమోథెరపీ గడ్డని కరిగిస్తూ మళ్ళీ తిరగ రాకుండా కూడా చేస్తుంది. అదే అనమాట. అదే మనకు 4వ స్టేజ్లో ఇచ్చే వాళ్ళకి మనకు ఊరికనే ఏంటి లక్షణాలు ఉంటాయి, మనకి జీవిత కాలం మీద ప్రొలాంగ్ చేసేది ఉండదు ఆ స్టేజ్కి వచ్చేసిన తర్వాత. సో మెయిన్గా మనకి రోగి సౌకర్యంగా సుఖంగా ఉండడానికి, లక్షణాలు లేకుండా ఉండడానికి క్యాన్సర్ని కంట్రోల్ చేస్తాం. దాన్ని పాలియేటివ్ కీమోథెరపీ అంటాం. ఇవన్నీ వివిధ రకాలమైన కీమోథెరపీస్ అన్ని స్టేజెస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయినప్పుడు దే విల్ గైడ్ యూ అనమాట. ఎప్పుడు ఏ స్టేజ్లో ఏం తీసుకోవాలి, ముందు తీసుకోవాలా తర్వాత తీసుకోవాలా, జనరలైజ్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి అవ్వదు. ప్రతి ఒక్క పేషెంట్ స్టేజ్ని బట్టి ఆయన కండిషన్ బట్టి మనము డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జనరలైజ్డ్ చెప్పడానికి కష్టం, ఏది ముందు ఏది తర్వాత అని చెప్పలేం. సార్, ఈ కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు మెయిన్ అంటే డైట్ మెయింటెనెన్స్ కానివ్వండి, అంటే మెయిన్ ఏంటంటే మన ఏదైనా కానీ అమ్మ మెయిన్ కీమోథెరపీ అన్న వాళ్ళకి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు. సో మీరు సైడ్ ఎఫెక్ట్స్ తీసుకుంటే మనకి వాంతి వచ్చినట్టు ఉండడం, వాంతులు రావడం, జుట్టు ఊడిపోవడము, లేకపోతే నోట్లో కొంచెం పుండ్లు లాగా అవ్వడము, ఇలాంటివన్నీ, దాంతోపాటు కొంచెం లూజ్ మోషన్స్,
ఇన్ఫెక్షన్స్ రావడం, బ్లడ్ కౌంట్స్ తగ్గిపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలాంటి దుష్ప్రభావాలన్నీ ఎందుకు ఉంటాయి అంటే మామూలుగానే మనం సింపుల్ పారాసిటమాల్ తీసుకుంటేనే కొంతమందికి గ్యాస్ట్రైటిస్, కడుపులో మంట అంటాం. మనం ఇలాంటిది మనకు దుర్మాంసం గడ్డలు, క్యాన్సర్ గడ్డలు. సో వాటిని కరిగించాలంటే మనకు బ్లడ్కి డైరెక్ట్ పంపించేస్తున్నాం. సో బ్లడ్లో నార్మల్ సెల్స్ ఉంటాయి, క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. సో క్యాన్సర్ సెల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నార్మల్ సెల్స్ ఇంకా సెన్సిటివ్గా ఉంటాయి. క్యాన్సర్ అంటే కొంచెం రెసిస్టెంట్గా ఉంటాయి దానికి. సో దాని మీద ప్రభావం వల్ల మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో ఇవన్నీ క్యూర్ చేసుకోవచ్చు. ఏవి క్యూర్ చేయకోకుండా మనకి చాలా డ్యామేజ్ చేస్తాయి అనేది ఏమీ లేదు. సో అన్నీ మనం క్యూర్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏంటంటే క్యాన్సర్ కీమోథెరపీ పేషెంట్స్కి వాళ్ళు మెయిన్గా ఇమ్యునోసప్రెసివ్ అంటే రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకు. బ్లడ్ క్యాన్సర్లో మనకి WBCs అనేది మెయిన్. ఇప్పుడు కరోనా వల్ల అందరికీ తెలిసింటుంది ఇమ్యూనిటీ అంటే ఏంది, WBCs అంటే ఏంటి, ఇవన్నీ. సో ఆ WBCs మీద అఫెక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇమ్యునోసప్రెసివ్ అంటాం క్యాన్సర్. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే యూజువల్ మనకి ఇప్పుడైతే కోవిడ్ కేర్ ఖచ్చితంగా పాటించాలి. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాటించాలి. వ్యాక్సినేషన్ కంపల్సరీ. దాని తర్వాత ఇప్పుడు డైట్ రిలేటెడ్ మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో డైట్ రిలేటెడ్ ఏంటంటే మనం అవుట్ సైడ్ ఫుడ్ ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు క్యాన్సర్ పేషెంట్స్. అది కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ, లేకుంటే సర్జరీ కానీ ఇంట్లో మంచిగా కుక్ చేసుకొని ప్రాపర్ కుక్డ్ ఫుడ్ అంటే మనం అది పెద్ద బార్బికింగ్ లాగా, గ్రిల్లింగ్ లాగా, డీప్ ఫ్రై లాగా ఇలాంటివి ఉండకూడదు. మామూలు పద్ధతిలో మంచిగా కుక్ చేసుకొని శాకాహారం తినడానికి ప్రయత్నించాలి. వెజ్ డైట్ దాన్ నాన్ వెజ్ డైట్. వెజ్ డైట్ అది కూడా మనకి ఒకటేసారి పేషెంట్కి అరగ్గపోవడం వల్ల, కడుపులో మంట వల్ల తినబుద్ధి కాదు, నోరు రుచించదు, నాలుక చేదుగా ఉంది అని అంటుంటారు. మామూలు జ్వరం వస్తేనే అంటుంటాం. అలాంటిది కీమోథెరపీ ఇచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము కొన్ని వాళ్ళకి తగ్గట్టుగా మార్పులు చేసుకొని కారం, మసాలా, ఉప్పు ఇలాంటివి తగ్గించి వాళ్ళకి నోటికి ఏదైతే పడుతుందో అది మరీ ఎక్కువ వేడి కాకుండా, మరీ కూల్గా కాకుండా, ఏవి రెండు వచ్చినా కానీ నోట్లో పుండ్ల వల్ల తినలేరు వాళ్ళు. సో బ్లాండ్గా ఉండడానికి డైట్, కారం, మసాలా, ఉప్పు, మరీ ఎక్కువ వేడి లేకుండా, మరీ తక్కువ లేకుండా, చల్లగా లేకోకుండా అలాంటిది. ఎక్కువ ప్రోటీన్ డైట్ ఇవ్వాలి మనం. ప్రోటీన్ డైట్ అంటే ఏంటంటే పప్పు దినుసులు, మనకి మొలకలు అంటాం. ఈ కర్రీస్, అన్నం మనం ఒక 1/4 తింటే 4 భాగాలుగా డివైడ్ చేస్తే ఒక రైస్ కప్లో మనకి ఒక మీల్ అలా డివైడ్ చేసాం అనుకో 1/4 ఆఫ్ ద మీల్ షుడ్ బి ఇన్ ఫ్రమ్ రైస్ ఓన్లీ. ఇంకా మిగిలిన 2 to 3/4 మనకు కర్రీస్ ఇవ్వడంలో, ఆకుకూరలు, కాయగూరలు, సో ఈ పప్పు ఇలాంటివి వాళ్ళు ఒకటేసారి తినలేరు కాబట్టి మనం 3 మేజర్ మీల్స్ లాగా కాకుండా మనం 6 to 8 మైనర్ మీల్స్ అంటాం క్యాన్సర్ పేషెంట్స్కి. కొద్దిగా వాళ్ళు ఎంతైతే తినగలుగుతారో అంతే, వాళ్ళకి ఎలా నోటికి రుచిస్తుందో అలాగనే కొంచెం కర్రీస్ ఎక్కువ, ఈ పీచు పదార్థాలు ఎక్కువ, కర్రీస్ ఎక్కువ, ఇలాంటివి ఎక్కువ చేసుకొని ఉండేటట్టు చూసుకోవాలి. డైలీ ఎగ్ తినాలి. ఎగ్ వైట్ మినిమం 2 eggs తినాలి. క్యాన్సర్ పేషెంట్స్ హూ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ థెరపీ వాళ్ళకి ఇమ్యూనిటీ రావడానికి ప్రోటీన్ రావాలంటే ఎగ్లో ఉంటుంది మనకి. సో ఈ కార్బోహైడ్రేట్ డైట్ కానీ, ఈ ఫ్యాటీ డైట్, కొవ్వు పదార్థాలు, ఆయిలీ డైట్స్ కానీ తగ్గించాలి. ఇప్పుడు బరువు అనుకోండి, మనం బరువు ఆల్రెడీ పేషెంట్ వెయిట్ ఉన్నాడు అనుకో, ఆటోమేటిక్గా ఈ క్యాన్సర్ వల్ల తగ్గుతాడు. కానీ ఒకవేళ తగ్గకోకుండా కానీ బరువు మళ్ళీ పెరగకూడదు, అలాగని తగ్గకూడదు. ఎలా ఉండే వెయిట్ అలా మెయింటైన్ చేసుకోవాలి మనం. సో అది కూడా అనమాట. మరి నాన్ వెజ్లో వచ్చేసరికి మేము తినకుండా ఉండలేమని కొంతమంది చెప్తుంటారు. సో అలాంటి నాన్ వెజ్ వాళ్ళకి ఏం చెప్తామంటే మటన్ అయితే అస్సలు తినకండి అని చెప్తాం. సో లెట్ ఇట్ బి అంటే పెద్ద మాంసం కానీ, చిన్న ఏ మాంసమైనా కానీ మాంసం అసలు తినకూడదు. చికెన్ కావాలంటే ఒక వీక్లీ వన్స్ తినచ్చు. ఎందుకు తినకూడదు అంటారు? మీట్ ఎక్కువ, రెడ్ మీట్ ఎక్కువ తింటే నేను చెప్పాను కదా, కొలెస్ట్రాల్, ఫ్యాట్. సో వీటి వల్ల మనకి ఒబిసిటీ రిలేటెడ్ క్యాన్సర్స్ కానీ, ఒబిసిటీ ఎక్కువ వచ్చి ఫ్యాటీ ఇవి ఉండడం వల్ల ఫ్రీ రాడికల్ ఎక్కువ ఇంజురీ జరిగి మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్, మనం తీసుకున్న సర్జరీకి ఎఫెక్ట్ కూడా, కీమోథెరపీ ఎలాంటి ట్రీట్మెంట్కి ఎఫెక్ట్ లేకుండా ఉండడము, సైడ్ ఎఫెక్ట్స్ ఇంక్రీజ్ అవ్వడము, దాని తర్వాత మళ్ళీ తిరిగి క్యాన్సర్ రావడము, ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి. సో అందుకోసం రెడ్ మీట్ మేము కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాం క్యాన్సర్ పేషెంట్స్కి. ఎలాంటి వాళ్ళకైనా రెడ్ మీట్ అనేది అవసరం లేదు. దాంట్లో మనకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్యాట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ క్యాన్సర్ పేషెంట్. మనకి మళ్ళీ వచ్చడానికి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవ్వడానికి, ఎఫెక్ట్ తగ్గడానికి అది మెయిన్ కారణం అవుతుంది మనకి. సో అందుకోసం రెడ్ మీట్ అవాయిడ్ చేయమని చెప్తాం.
అదే చికెన్ అయితే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ వీక్లీ వన్స్ వీ కెన్ టేక్. కానీ ఎగ్ వైట్ మాత్రం డైలీ ఇట్ మినిమం 2 to 3 eggs కూడా బాగా ప్రోటీన్ తక్కువ ఉన్న వాళ్ళలో ఆల్బుమిన్ అనే పారామీటర్ చూస్తాం, దాన్ని చూసుకొని మనకి బాగా తక్కువ ఉన్న 3 eggs కూడా ఎగ్ వైట్స్. మళ్ళీ ఎల్లో తినకూడదు, ఎల్లోలో మళ్ళీ ఫ్యాట్ కంటెంట్ అదర్ ఇదంతా ఉంటుంది. ఎగ్ వైట్ తినాలి. ప్లస్ కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి మనకి క్యాన్సర్ పేషెంట్స్కి, ప్రోటీన్ ఎగ్స్ కానీ, ఆడవాళ్ళకైతే ఉమెన్ హార్లిక్స్ ఇలాంటివి. సో ఇలాంటి సప్లిమెంట్స్ మిల్క్ ద్వారా తీసుకోవడం కానీ ఇలా. ప్లస్ మెయిన్ ఫ్రూట్స్ మంచిగా తీసుకోవాలి. నేను చెప్పాను 6 minor meals or 8 minor meals కానీ ఒకసారి కొంచెం టిఫిన్ పెట్టి ఇంకోసారి మళ్ళీ ఫ్రూట్ కప్ ఇవ్వడం వాళ్ళకి. అంటే కొంచెం డయాబెటిక్ పేషెంట్స్ అయితే స్వీట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ లేకోకుండా వాళ్ళు తిన్నదగ్గ ఫ్రూట్స్, వాళ్ళు డయాబెటాలజిస్ట్ ఏమైతే అడ్వైస్ చేసి ఉంటారో వాళ్ళ తిన్నదగ్గ ఫ్రూట్సే మనం ఇవ్వాలి పేషెంట్కి. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివి, శాకాహారము తక్కువ ఎక్కువ సార్లు తీసుకోవడము, ఎక్కువ వేడి లేకుండా తీసుకోవడం, వాటర్ మంచిగా తీసుకోవాలి. వాళ్ళకి ఏమీ లివర్ కానీ హార్ట్, కిడ్నీ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకి హ్యాపీగా వాటర్ తీసుకోవచ్చు అనుకున్న వాళ్ళకి హ్యాపీగా 3 to 4 liters మనం తీసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. ఈ మ్యూకోసైటిస్ కానీ, స్టొమటైటిస్ కానీ, ఈ డీహైడ్రేషన్ కానీ ఇలాంటివన్నీ ఏమి ఉండవు అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ కూడా త్వరగా తగ్గడానికి బాగా ఉంటుంది. సో ఇలాంటి ఇవన్నీ తీసుకోవడం వల్ల, ఈ రకమైన డైట్ ప్లాన్ తీసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది ఎఫెక్ట్. ఓకే సార్. సరే, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందంటారా సార్? ఉందమ్మా. ఇప్పుడు చెప్పాను కదా ఈ రెడ్ మీట్. సో ఒబేసిటీ ఎందుకు వస్తుంది? మనకి ఫ్యామిలియల్గా ఉండొచ్చు, కొంతమంది ఎక్కువ తినడం వల్ల, వాళ్ళ ఫ్యాక్టర్స్ వల్ల, వాట్ ఎవర్ మే బి ద రీజన్ ఒబేసిటీ ఉంది అనుకుంటే మనకి కొన్ని రకాల క్యాన్సర్లు కామన్గా చూస్తుంటాం వాళ్ళల్లో. అటువంటి క్యాన్సర్లో మనం మెయిన్ చెప్పుకోదగ్గ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఆడవాళ్ళలో ఎప్పుడైతే లావుగా ఉన్నారో 40+ ఫీమేల్స్ అంత ఉందా, ఎర్లీ ఉన్న వాళ్ళు కూడా, సో వాళ్ళ BMI తగ్గట్టు, బాడీ మాస్ అనే మనకి హైట్ తగ్గట్టుగా వెయిట్ ఉండాలి. సో అలా లేకుండా డిస్ప్రపోర్షనేట్గా ఉందనుకో, హెచ్చు తగ్గు ఉందనుకోండి, సో మనము దాన్ని ఒబిసిటీ అంటాం. సో ఈ వాళ్ళకి ఏంటంటే మనకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రావడము వీళ్ళకు, ప్లస్ ఇది ఉట్రైన్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, లేదంటే ఇంకేంటి, నేను ఇప్పుడు క్లోమమ్ అని ప్యాంక్రియాస్ అని చెప్పాను, కడుపు వెనక భాగంలో ఒక గ్లాండ్ మనకి డైజెషన్కి యూజ్ అవుతుంది అది గ్లాండ్. సో ఆ క్యాన్సర్స్ రావడం కానీ, పెద్ద పేగు క్యాన్సర్, ఈ కోలాన్ క్యాన్సర్స్, సో ఈ కోలాన్ క్యాన్సర్స్ రావడం కానీ, సో ఇలా ఉండడం, ఈవెన్ కిడ్నీ క్యాన్సర్స్. ఓకే. ఈ కిడ్నీ క్యాన్సర్స్ కూడా మనకి ఎక్కువ వస్తాయి అన్నమాట ఈ ఒబిసిటీ వచ్చి. వాళ్ళకి ఏంటంటే రావడం ఎక్కువ వచ్చినా కూడా మళ్ళీ దాని తర్వాత ఎఫెక్ట్ కూడా మనకి తక్కువ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. నేను చెప్పాను ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ మనకి ఏంటంటే మనం వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి. సో మన తిండితో పాటు, డైట్తో పాటు, లైక్ డయాబెటీస్ ఎలాగైతే డైట్ ఎలా ఉంటుందో దాంతోపాటు మనకి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే క్యాన్సర్ పేషెంట్స్ ఆల్రెడీ బాగా ఎమాషియేటెడ్ అయిపోయి వాళ్ళు ఎలా చేస్తారు డాక్టర్ గారు ఎక్సర్సైజ్ మీరు చెప్తున్నారు, చెప్పే ఫీజిబుల్ అని అడగచ్చు మీరు క్వశ్చన్. నేను అంటుంది స్టేజ్ 4 పేషెంట్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టేజ్ 3, స్టేజ్ 1, స్టేజ్ 2. ఎర్లీ స్టేజ్ పీపుల్కి మనకి వీళ్ళకి చాలా తేడా ఉంటుంది. క్యాన్సర్ ఉందా అని కూడా కొంచెం మనకి తెలీదు కొంతమందిని చూస్తే. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని అయిపోయి వచ్చిన వాళ్ళు, క్యూర్ అయిన వాళ్ళు డే టు డే లైఫ్లో చూస్తే కొంతమంది రొమ్ము క్యాన్సర్ అందరు ట్రీట్మెంట్ తీసుకొని మామూలుగా ఉంటారు, అసలు యూ కాంట్ ఫైండ్ ఆల్సో. సో అలాంటి వాళ్ళకి నేను చెప్తుంది, సో అలాంటి వాళ్ళకు బాగా ఉన్న వాళ్ళకి, అంటే హూ ఆర్ ఫిజికలీ ఫిట్, అలాంటి వాళ్ళకు మనము ఈ ఎక్సర్సైజ్ అనేది, వ్యాయామం అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఎలా అంటే మెయిన్ వాకింగ్, సింపుల్ వాకింగ్, మనం ఏం పెద్ద అవి లిఫ్ట్స్ చేయాలి అని అవసరం లేదు. బ్రిస్క్ వాకింగ్ మార్నింగ్ టైమ్స్ ఒక ½ an hour, మండే టు ఫ్రైడే అని పెట్టుకోండి, వర్కింగ్ డేస్లోనే. నాన్ వర్కింగ్ డేస్, రెస్ట్ డేస్ వదిలేద్దాం. సో మండే టు ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ ఒక ½ an hour వాకింగ్ అంటే 150 minutes అవుతుంది. సో 150 minutes per week. Moderate this brisk walking is very good for maintaining our BMI for cancer patients also. అదే బాగా ఎమాషియేటెడ్ వెయిట్ లాస్ అయిపోయి వాళ్ళు ఇంకా లేవాలని అలాంటి వాళ్ళకి కాదు ఇది. మళ్ళీ తిరగ రాకుండా ఉండే వాళ్ళకి, ఫిట్ పేషెంట్స్కి ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ బస్టర్ అనమాట, స్ట్రెస్ ఉండదు. మళ్ళీ వీళ్ళకి మెయిన్ ఏముంటుందంటే ఫియర్ ఉంటుంది ఒకటి.
మళ్ళీ వస్తుందేమో, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా వస్తుందేమో, పిల్లలకి వస్తుందేమో, మేము బతకమేమో, ఇలాంటి చాలా మందికి ఈవెన్ డాక్టర్స్లో వచ్చిన వాళ్ళకు కూడా ఇలాంటివి, అంటే వాళ్ళు వేరే సంబంధం డాక్టర్ ఉన్న వాళ్ళకు కూడా సో ఇలా ఒక రకమైన ఫియర్ అనేది ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్స్ అంటే మనం చచ్చిపోతామేమో, మళ్ళీ వస్తుందేమో, ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ అనేది చాలా పీక్గా ఉంటుంది. సో వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ అలా హెల్ప్ చేస్తుంది. ప్లస్ మనం ఇలాంటి వాళ్ళకి మెడిటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి బోత్ ఫిజికల్ ఫిట్ చేస్తుంది పేషెంట్ని, పాజిటివ్ అనేది ఎనర్జీ అనేది బిల్డప్ అవుతుంది అనమాట. సో వన్స్ మనకి పాజిటివ్ ఎనర్జీ బిల్డప్ అయిన తర్వాత మనకి వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ వచ్చినా కానీ దే కెన్ ఏబుల్ టు కమ్ అవుట్. సో మెడిటేషన్ ఎక్సర్సైజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. పిల్లలకి తల్లిపాలు ఇవ్వకుండా డబ్బా పాలు పెట్టడం జరుగుతుంది సార్. ఇట్లా చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పెరిగే అవకాశం ఉందంటారా సార్? ఖచ్చితంగా ఉందమ్మా. సో మనకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఈ కాస్మెటిక్ రీజన్స్ వల్ల చాలామంది ఆడవాళ్ళు ఇలాంటివి ఇవ్వకోకుండా, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ తల్లి పాలు పట్టకుండా డబ్బా పాలు ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. కానీ అది చాలా తప్పు. అంటే బోత్ పిల్లవానికి అంత ఇమ్యూనిటీ ఉండదు, ప్లస్ ఈ ఆడవాళ్ళకు కూడా ఈ మెయిన్గా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ప్రధానమైన కారణం కూడా ఆడవాళ్ళలో మెయిన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల వాళ్ళకి మనకి చాలా టైము మనకి మెన్సెస్ కాకుండా ఉంటారు. సో అలా ఉండడం వల్ల వాళ్ళకి చాలా ఎఫిషియెంట్గా వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడగలుగుతారనమాట. ఎందుకంటే రిస్క్ అనేది వచ్చే అవకాశం అనేది బాగా తగ్గుతుంది. అంటే నెలసరి కరెక్ట్గా వస్తుంది అనుకోండి వెంటనే, సో వాళ్ళకి ఏంటంటే బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. అదే మనకి ఫీడింగ్ చేసుకోవడం వల్ల ఆల్రెడీ మనకి ఇప్పుడు 9 months ప్రెగ్నెన్సీ అంటే 9 months అమెనోరియా అంటాం, అంటే నెలసరి ఉండదు. దాని తర్వాత ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అలాగే ఇస్తున్నారు అనుకోండి, ఆ నెలసరి ఉండకుండా ఇంకా కొన్ని రోజులు మెయింటైన్ అవుతుంది. అలా మెయింటైన్ అవ్వడం వల్ల మనకి ఈస్ట్రోజన్ అనేది బాగా తగ్గి సో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది బాగా తగ్గుతుంది. సో అది చాలా అలాంటిది మనం అలాంటి హ్యాబిట్స్ వీ కెనాట్ ఫాలో అనమాట. వీ షుడ్ నాట్ ఫాలో. ఓకే సార్, మెన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందంటారా? చాలా తక్కువ అమ్మా, వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొన్ననే ఒక పేషెంట్ని చూశాను ఇక్కడ. సో ఉంటుంది కానీ తక్కువ. అంటే మనం ఒక 95% 99% మనము ఒక 100 మెంబర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళని తీసుకొని చూస్తే ఒక ఆ 100 మెంబర్స్లో ఒకరు లేకుంటే ఇద్దరు. ఓకే సార్, మా అంటే పర్టికులర్గా అంటే మెన్లో ఎలాంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందంటారు? మెయిన్లో మెయిన్గా వచ్చేది చెప్పాను కదా, ఇప్పుడు మనకి తీసుకుంటే మన ఇండియా వాళ్ళని తీసుకుంటే, ఇండియన్ మెన్స్ తీసుకుంటే మెయిన్ ఫస్ట్ క్యాన్సర్ మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పా, నోటి క్యాన్సర్ అని చెప్పి. సో బికాజ్ ఆఫ్ అవర్ ఇలిసిట్ టొబాకో యూస్, వాట్ ఎవర్ మే బి ద ఫామ్, ఎలాంటి ఫామ్ అయినా కానీ. సో అదొకటి. దాని తర్వాత వచ్చే క్యాన్సర్ లంగ్ క్యాన్సర్. సో లంగ్ క్యాన్సర్, దాని తర్వాత వచ్చే క్యాన్సర్ మనకి పెద్ద పేగు క్యాన్సర్ ఉంటుంది. ఈ పెద్ద పేగు క్యాన్సర్ కానీ, స్టమక్ కడుపు క్యాన్సర్ కానీ, అన్నవాహిక క్యాన్సర్ ఈసోఫాగస్, మనకి నెక్ నుంచి స్టమక్కి సప్లై చేసేది మనం ఒక పైప్ ఉంటుంది, ఈసోఫాగస్ అని అంటాం, అన్నవాహిక అని అంటాం తెలుగులో కావాలంటే. సో ఇలాంటి క్యాన్సర్స్ మెయిన్ ఫస్ట్ అయితే నోటి క్యాన్సర్, తర్వాత లంగ్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్స్, ఇవి మనకి ఎక్కువ వస్తాయి. ఓకే సార్, మెన్లో లంగ్స్ సంబంధించిన క్యాన్సర్ కానివ్వండి, నోట్ క్యాన్సర్ కానివ్వండి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? మెయిన్ వీ హ్యావ్ టు స్టాప్ ద స్మోకింగ్ కానీ ఇలిసిట్ టొబాకో యూస్ వెదర్ ఇన్ ఎనీ ఫామ్ యూ షుడ్ అవాయిడ్. అంటే పాన్, జర్దా, గుట్కా ఇలాంటివి ఎటువంటివైనా ప్రోడక్ట్స్ మనం తీసుకోకూడదు. ప్లస్ అలాంటివి తీసుకోకపోవడం వల్లనే మనకి చాలా మటుకు వీ కెన్ కంట్రోల్ ఈ నోటి క్యాన్సర్స్ అన్నీ, మనం ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అన్నీ కంట్రోల్ చేయగలం. సో అదొకటి మన దగ్గర ఉందన్నమాట. మెయిన్ ఎయిమ్ ఈజ్ మేక్ ఆల్ పీపుల్ టు నాట్ టు స్మోక్, క్విట్ స్మోకింగ్. క్యాన్సర్లు రాకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు ఏంటివి సార్? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనం నివారించడమే మెయిన్ కదా. మనకి ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా నివారించడం మెయిన్. ఒకటి డైట్గా సక్రమంగా తీసుకోవడము, ఇంకొకటి మెయిన్ ఎక్సర్సైజ్ అని ఒకటి చెప్పాను. అంటే ఈ రెండింటి వల్ల మనం ఒబిసిటీని అవాయిడ్ చేస్తాం. ఒబిసిటీని అవాయిడ్ చేస్తే ఒబిసిటీ రిలేటెడ్ క్యాన్సర్స్ అన్నీ తగ్గినట్టే. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, ఓవరియన్ క్యాన్సర్స్ కానీ, ఈ కోలాన్, ప్యాంక్రియాస్ క్యాన్సర్స్, అన్ని క్యాన్సర్స్ మనం. అది కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ అని, అంటే జీవన శైలి మార్చుకోవడం.
అంటే ఏంటి, మెయిన్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు స్మోకింగ్ స్టాప్ చేసుకోవడం, ఆల్కహాల్ తాగుతున్న వాళ్ళు ఆల్కహాల్ మందు అలవాట్లు, అది కళ్ళు కానీ ఏదైనా కానీ ఏ రకమైనది కానీ, కొంతమంది అనుకో కళ్ళు మంచిదే కదా అనేది కూడా ఉంటుంది. సో ఈవెన్ కళ్ళు కానీ, సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో కళ్ళు తాగడం కానీ, ఇలాంటి ఆల్కహాల్ వాడకుండా ఉండడం కానీ, ఇది దాంతోపాటు ఇప్పుడు ఒకవేళ మనకి కాజెస్ తీసుకుంటే కొంతమందికి ఏంటి ఫర్టిలైజర్స్ కానీ కెమికల్ పెస్టిసైడ్స్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని రకమైన బ్లడ్ క్యాన్సర్స్ కానీ, కొన్ని రకమైనవి బ్లడ్ రిలేటెడ్ సంబంధిత క్యాన్సర్స్ అన్నీ అలా వచ్చేవి ఎక్కువ ఉంటాయి. మనకు అలాంటి వాళ్ళకి ఏం తీసుకోవాలంటే వాళ్ళకి ప్రాపర్గా మాస్క్ వేసుకోవడం, గ్లౌస్ వేసుకోవడం, యూజ్ చేయడం, సింపుల్ ప్రికాషన్సే మనకి. సో కానీ ఇంపాక్ట్ అనేది, ఎందుకంటే వాళ్ళు లాంగ్ రన్గా అదే ఎన్విరాన్మెంట్లో ఉంటారు. సో వాళ్ళు దానివల్ల ఈ సింపుల్ అంటే వాటిని ఏమైనా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటాం, పీపీఈ అని. సో ఇప్పుడు ఎక్కడైనా ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆక్యుపేషనల్ క్యాన్సర్స్ అని ఉంటాయి కొన్ని. ఆ ఇండస్ట్రీలో వర్కింగ్ ఎన్విరాన్మెంట్ వల్ల వాళ్ళకు ఎక్కువయ్యే క్యాన్సర్స్, వాళ్ళు అలాంటి వాళ్ళు పీపీఈ కిట్స్ వేసుకోవడం వల్ల, ప్రాపర్ గ్లౌస్ ఇలాంటివన్నీ వేసుకోవడం వల్ల, గ్లౌస్ కానీ హెడ్ కవర్స్ ఇలాంటివి వేసుకోవడం వల్ల మనకి రేడియేషన్ వల్ల వచ్చేవి కానీ ఇలాంటివన్నీ కూడా మనం సాధారణంగా ఎక్కువ భాగం తగ్గించుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే వ్యాక్సినేషన్ ఒకటి చెప్పాను నేను, ప్రివెంటివ్ మెజర్, హెపటైటిస్ బి కానీ, హెచ్పివి వ్యాక్సినేషన్ కానీ. సో అది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు స్క్రీనింగ్ అని ఒకటి చెప్పా, కొన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ చేసుకోవచ్చు, అంటే లక్షణాల కన్నా ముందే కొన్ని క్యాన్సర్లు మనం గుర్తించుకోవచ్చు. సో అది కూడా ఒక జీవన విధానం అయిపోవాలి మనకి. 40+ ఫిమేల్ అనగానే సో వాళ్ళకి హెల్త్ చెకప్ కింద ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రఫీ చేసుకోవడము, ఇలాంటివన్నీ అది కూడా ఒక రకమైన. సో ఇలాంటి మెల్ల ఇంకోటి చెప్పాను, ఇలిసిట్ సెక్షువల్ ఇల్లీగల్ సెక్షువల్ యాక్టివిటీస్ కాకుండా ఫెయిత్ఫుల్ టు ద పార్ట్నర్స్గా ఉండడం, ప్రైవేట్ పార్ట్స్ క్లీన్గా ఉంచుకోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం. సో ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల మనకి క్యాన్సర్స్ను మనము చాలా వరకు, అంటే ఈ మెయిన్ ఈ డైట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, ఈ స్మోకింగ్, ఈ ఆల్కహాల్, ఈ ఒబిసిటీ, ఇవన్నీ మనం కంట్రోల్ చేసామనుకో మోస్ట్ ఒక 50 to 60% ఆఫ్ ద క్యాన్సర్స్ మనము కంట్రోల్ చేయగలం, రాకుండా చూసుకోగలం. ఓకే సార్. క్యాన్సర్లని ఎలా నిర్ధారిస్తారు సార్? క్యాన్సర్ నిర్ధారణ మంచి ప్రశ్న. ఒకటి ఏంటంటే మెయిన్ చాలా మందికి తెలీదు, ఇప్పుడు గడ్డలు వచ్చాయి, గడ్డలు అన్నీ క్యాన్సర్ గడ్డలేనా, అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలేనా అనేది ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు టీబీ గడ్డలు కావచ్చు చాలా మందికి. మనకి ఇప్పుడు ఇండియాలో టీబీ మెయిన్ ఇన్ఫెక్షన్ కదా. సో టీబీ కూడా గడ్డలు వస్తాయి గొంతు కింద. సో ఆ గడ్డలు ఈ గడ్డలు ఎట్లా అని చెప్పి, సో మనకి ఏంటంటే ఒక సింపుల్ టెస్ట్ చేస్తాం, మనం ఒక సూది పరీక్ష చేస్తాం అనమాట. దాన్ని బయాప్సీ అంటాం టెక్నికల్ టర్మ్గా చెప్పాలంటే. సో ఈ బయాప్సీ టెస్ట్ ఏంటంటే ఒక చిన్న సూదిని మనము ఎక్కడైతే గడ్డలు ఉన్నాయో ఆ గడ్డల నుంచి ఒక చిన్న ముక్కను తీసి టెస్ట్కి పంపిస్తాం మైక్రోస్కోప్లో చూడడానికి. అక్కడ మనకి ఏమైనా క్యాన్సర్, కొన్ని దాని మీద స్పెషల్ స్టెయిన్స్ అవన్నీ యాడ్ చేసి అక్కడ క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అని మైక్రోస్కోప్లో పెథాలజిస్ట్ చూసి చెప్తాడు, ఎస్ దెర్ ఈస్ అ క్యాన్సర్ అని. సో బై సీయింగ్ దట్ క్యాన్సర్ సెల్స్ ఇన్ దట్ స్లైడ్స్, ఆ ముక్కలు స్లైడ్స్లో ఉన్నాయి అని చెప్తారు. సో దట్ ఈస్ ద కన్ఫర్మేషన్ అనమాట మనకి. సో అది వాళ్ళు ఖచ్చితంగా పెథాలజీ రిపోర్ట్ క్యాన్సర్ ఉందని ఇస్తేనే క్యాన్సర్ ఉన్నట్టు పేషెంట్కి. సో దట్ ఈస్ ద 100% మనకి ప్రూఫ్ అనమాట. ప్రూఫ్ ఏంటి అంటే ఏ డాక్టర్ అయినా చూడాల్సిందే. సో మనకి ఆంకాలజిస్ట్కి అంటే క్యాన్సర్ డాక్టర్కి రెండు కళ్ళు అని చెప్తాం. మాకు ఒక కన్ను ఏంటంటే బయాప్సీ, ఇంకొక కన్ను ఏంటంటే ఇమేజింగ్ అంటే స్కాన్లు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనము గడ్డ వచ్చిందంటే ఫస్ట్ ఒక ఇమేజ్ తీస్తాం, ఒక స్కానింగ్ తీస్తాం. ఆ స్కానింగ్లో ఏం చూస్తాం, ఎక్కడ ఉంది గడ్డ, ఇంకా ఎక్కడైనా గడ్డలు ఉన్నాయా, దాన్ని బట్టి మనకి స్టేజ్ తెలిసిపోతుంది. ప్లస్ ఆ గడ్డని మనం ఒక ముక్క పరీక్ష తీసి కన్ఫామ్గా ఇది క్యాన్సర్ గడ్డ అని చెప్పేస్తాం. సో క్యాన్సర్ గడ్డ అని కన్ఫామ్ అయిన తర్వాత స్టేజ్ చేసుకుంటాం, ఏ స్టేజ్లో ఉంది. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అన్నట్టు. సో వాటికి స్కాన్లు చేసి చూసుకోగలుగుతాం అనమాట. సో ఇప్పుడు మనకి ఈ చాలా స్కాన్లు ఉంటాయి, పెట్ సిటీ అని మీరు ఈ మధ్యకాలంలో వింటుంటారు, సిటీ స్కాన్ అని ఉంటాయి. ఏది తీసుకోవాలి, ఏదైనా తీసుకోవచ్చు, డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తారు ఏది బెస్ట్ అని. పెట్ సిటీ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు ఒమేగాలో కూడా ఉంది, చిన్న 1 centimeter గడ్డలు కూడా కనుక్కోగలదు అది. ఒకవేళ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎంతవరకు ఎఫెక్ట్ ఉందనేది కూడా మనం పెట్ సిటీ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఎఫెక్ట్ అవుతుందా లేదా అని. అది మామూలుగా సిటీ స్కాన్లో అయితే మనకి ఏంటంటే ఆ గడ్డ మనకి ఎఫెక్ట్ అయినా కానీ, గడ్డ సైజ్ తగ్గినా కానీ లోపల క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేదా అనేది మనకి తెలియదు, ఫంక్షన్ అక్కడ యాక్టివిటీ ఉందా లేదా అనేది తెలియదు. అలాంటిది పెట్ సిటీ చేయడం వల్ల
ఫంక్షనల్ స్కాన్ అన్నమాట. దాంట్లో వయబుల్ సెల్స్ అంటే దాంట్లో జీవం ఉందా, క్యాన్సర్ కణాల జీవం ఉందా లేదా అనేది కూడా మనం పెట్ సిటీ ద్వారా తెలుసుకోవచ్చు. సో అది డిఫరెన్స్ అన్నమాట. సూక్ష్మ గడ్డలు కూడా మనం తెలుసుకోవచ్చు, 1 సెంటీమీటర్ సబ్ సెంటీమీటర్ గడ్డలు కూడా. అలాగే టీబీ ఇన్ఫెక్షన్ గడ్డలు లేకుండా క్యాన్సర్ గడ్డలా అని కూడా దీని వల్ల మనకు తెలుసుకోవచ్చు పెట్ సిటీ వల్ల. అది యాడెడ్ అడ్వాంటేజ్ ఓవర్ సిటీ స్కాన్. పెట్ సిటీ అంటే అది కూడా సిటీనే, దాంతోపాటు కొంచెం అడిషనల్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని బట్టి స్టేజ్ చేస్తాం. ఇప్పుడు స్టేజ్ అంటే మనకి ఏం చెప్పుకోవాలంటే, స్టేజ్ 1 అంటే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ తీసుకుందాము, ఆ రొమ్ము భాగంలో ఒక్కటే ఆ గడ్డ ఎక్కడుందో అదే అనుకుందాము. సో దాన్ని మనము స్టేజ్ 1 అంటాం. స్టేజ్ 2 అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక 30 to 50% పక్కకి స్ప్రెడ్ అయింది అనుకోండి, అది స్టేజ్ 2 అంటాం. స్టేజ్ 3 అంటే ఏంటంటే ఒక 70 to 80% పక్కకి స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, ఆ రొమ్ము భాగం నుంచి లోపల ఎముకలు ఉంటాయి కదా మనకి, రిబ్స్ అంటాం, వాటికి స్ప్రెడ్ అయిపోయి చెస్ట్ వాళ్ళ స్కిన్ కి అంత స్టేజ్ 3 అంటాం. అదే స్టేజ్ 4 అనుకోండి, ఈ అవయవం నుంచి ఈ పక్క బ్రెస్ట్ లోకి వచ్చింది, లేదంటే బ్రెయిన్ కి వెళ్ళింది, లేకంటే బోన్స్ కి వెళ్ళింది, లేకుంటే లివర్ కి వెళ్ళింది. ఇలా బ్లడ్ ద్వారా బ్లడ్ వెజల్స్ రక్తనాడుల్లోకి చొచ్చుకొని పోయి వేరే ఆర్గాన్స్ కి వెళ్ళిపోతే మనం అది స్టేజ్ 4 అంటాం. అంటే బ్రెస్ట్ లో ఉన్న గడ్డ బ్రెయిన్ లోకి వెళ్ళింది అనుకోండి, అది ఏంటి మనకి ఛానల్ ఏంటి, బ్లడ్ వెజల్స్, రక్తనాళాల ద్వారా అక్కడికి చొచ్చుకొని పోయింది అనుకోండి, దాన్ని మనం స్టేజ్ 4 అంటాం. సో క్యాన్సర్ ఎక్కడ ఉంది, దాని తర్వాత ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది అని తెలుసుకోవడానికి స్కానింగ్ అదొక ఆ గడ్డను మనం బయటికి తీయాలన్నప్పుడు మనకి యూజ్ చేసే నీడిల్ టెస్ట్, బయాప్సీ ప్లస్ పెథాలజిస్ట్ హిస్టోపెథాలజికల్ రిపోర్ట్. ఈ 2 ఐస్ మనకి చాలా ఇంపార్టెంట్, ఒకటి కన్ఫర్మ్ చేయడానికి, ఇంకోటి స్టేజ్ చేయడానికి. అంటే ఈ స్టేజెస్ బట్టి క్యాన్సర్ వచ్చిన పేషెంట్లని అంటే బ్రతికించడం అనేది అంతేనమ్మా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరికైనా కానీ క్యాన్సర్ అంటే మంచి క్వశ్చన్ అడిగారు, క్యాన్సర్ అంటే డెత్ అయిపోయింది. ఇంకా చాలా మంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు భయపడతారు, క్యాన్సర్ అంటేనే డెత్ చనిపోవడం అని అనుకుంటుంటారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి చాలా మారిపోయిందమ్మా. మన క్యాన్సర్ ట్రీట్మెంట్ లో మనం చాలా అడ్వాన్స్ అయిపోయాం. సో ఆ రకమైనది ఒక 10-15 ఏళ్ల కింద ఉండింది. ఇప్పుడు ఆ పద్ధతి మొత్తం మారిపోయింది. చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి మనకి క్యాన్సర్ లో. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ తో పాటు మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మనకి జీవిత కాలం అనేది బాగా ఎక్కువ అయిపోతుంది మనం కరెక్ట్ గా ట్రీట్మెంట్ స్టేజ్ తగ్గట్టుగా తీసుకుంటే. ఎర్లీ స్టేజెస్ లో అనుకోండి, నేను చెప్పాను ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1 స్టేజ్ 2 లో ఉందనుకోండి, ఇప్పుడున్న ట్రీట్మెంట్ తో మనం 80 to 90% వరకు క్యూర్ అయిపోద్ది. క్యూర్ అంటే ఏంటంటే ఒక 2 years లేకుంటే 5 years మళ్ళీ క్యాన్సర్ తిరిగి రాకుండా ఉంటే మళ్ళీ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ less than 1 to 5% అంటాం అనమాట. ఇంకా ఆ పేషెంట్ నార్మల్ అయిపోయినట్టు క్యాన్సర్ నుంచి. సో అదే స్టేజ్ 3 స్టేజ్ 4 తీసుకోండి, మనకి పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉంటుంది, అంటే నయమయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ దానికి మనం ట్రీట్మెంట్ తీసుకోలేం. ఇప్పుడు అత్యాధునిక చికిత్సలు వచ్చాయి మనకి కీమోథెరపీలో. సో టార్గెటెడ్ థెరపీ అని, ఇమ్యునోథెరపీ అని. సో ఇలాంటివి వాడటం వల్ల వాటి యొక్క పర్సంటేజ్ అంటే జీవితకాలం స్టేజ్ 3 స్టేజ్ 4 లో ఉన్న క్యాన్సర్ రోగుల యొక్క జీవితకాలం కూడా మనం పెంచుకోవచ్చు. సో క్యాన్సర్ అంటే డెత్ కాదు, అన్ని స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ లో ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు ఎందుకు లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ మనకి స్టేజ్ 4 లో ఉన్నా కూడా ఇంతకు ముందు 2-3 నెలలు ఉండేవాళ్ళు స్టేజ్ 4 చివరి క్యాన్సర్ అంటే. ఇప్పుడు అలాంటి బ్రెస్ట్ లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 లో ఉన్నా కూడా మనము ఇప్పుడు ఒక 3 to 4 years ఈ ట్రీట్మెంట్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, అడ్వాన్స్డ్ అత్యాధునిక చికిత్సలు యూజ్ చేయడం వల్ల 3 years 4 years ఉంటున్నాడు. సో దట్ ఈస్ అ మెయిన్ ఎగ్జాంపుల్. మనం స్టేజ్ 4 లో ఫర్గెట్ అబౌట్ స్టేజ్ 1 ఎర్లీ స్టేజెస్ లో స్టేజ్ 4 లో మనం అంతవరకు పేషెంట్ ని బతికించగలుగుతున్నాము కంఫర్టబుల్ గా అంటే, సో ఇట్స్ ఎ గుడ్ సైన్, ఒక మైల్ స్టోన్ అనే చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ద నౌ క్యాన్సర్ అంటే డెత్ కాదు. ఓకే సార్, మీరు అన్నట్టు అంటే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి సార్? సో టార్గెటెడ్ థెరపీ అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను స్టార్టింగ్లో మనకి జీన్స్ అనేవి ఒకటి ఉంటాయి మనకి. సో మన బాడీని ఒక బిల్డింగ్ లాగా పోల్చుకుంటే సెల్ అనేది ఒక బ్రిక్. బిల్డింగ్ ఎలాగైతే బ్రిక్స్తో మేడ్ అయి ఉంటుందో మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. సో సెల్స్ కి మెయిన్ హెడ్ కింగ్ ఏంటి, న్యూక్లియస్, సెంట్రల్ పార్ట్ హెడ్ ఉంటుంది. దాంట్లో మనకి మన సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ అనేది స్టోర్ అయి ఉంటుంది, దాన్ని మనం జీన్స్ అంటాం. సో ఆ జీన్స్ వీటిని సెల్ ఒక కణం నుంచి 2 నుంచి 4 సెల్ డివిజన్ అంటాం. అలాంటి అయ్యే పద్ధతిని కంట్రోల్ చేస్తూ ఉంటది. ఎప్పుడైతే ఆ కంట్రోల్ పోయిందో అప్పుడు మనకి క్యాన్సర్ మేనిఫెస్టేషన్, ఆ మ్యూటేషన్ జరిగి ఆ జీన్స్ లో ఎప్పుడైతే మ్యూటేషన్ చేంజ్ అయ్యి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల, నేను ఇప్పటి వరకు చెప్పాను స్మోకింగ్, ఆల్కహాల్, ఏజ్ కానీ ఇలాంటి వల్ల మ్యూటేషన్స్ జరిగి జీన్స్ ఎప్పుడైతే జన్యు మార్పు జరిగి అది దాని పట్టు
పోయిందో, ఈ నియంత్రణ మీద పట్టు పోయిందో అప్పుడు సెల్స్ ఎక్కువ మల్టిప్లై అయ్యడం క్యాన్సర్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ జీన్స్, ఈ మ్యుటేటెడ్ జీన్స్ దాని పరిమాణ లక్ష్యాల మీద, అంటే దాన్ని మ్యుటేషనల్ టార్గెట్స్ అంటాం అనమాట, వాటి మీద ఈ మారిపోయిన జీన్స్ ని సరి చేసేదానికి యూజ్ చేసే ట్రీట్మెంటే టార్గెటెడ్ థెరపీ అనమాట. సో క్యూర్ ని ట్రీట్ చేస్తాం అనమాట, మెయిన్ కాజ్ ని క్యూర్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే చేంజ్డ్ జీన్స్, దాని టార్గెట్స్ ఏవైతే మ్యుటేషన్ అయ్యాయో వాటిని ఒక టాబ్లెట్స్ ద్వారా కానీ ఇంజెక్షన్స్ ద్వారా కానీ మనము ఆ మెయిన్ కాజ్ ని ఎలిమినేట్ చేస్తాం. దాన్ని టార్గెటెడ్ థెరపీ అంటాం. అది మన బ్రెస్ట్ క్యాన్సర్ లో ఉంటుంది, లంగ్ క్యాన్సర్, అన్ని క్యాన్సర్స్ లో ఉంది ఇప్పుడు. సో ఏవైతే మ్యుటేటెడ్ జీన్స్, ఏవైతే జన్యు మార్పు జరిగాయో సో వాటిని సరి చేసే పద్ధతిని టార్గెటెడ్ థెరపీ అంటాం. అది ఇంజెక్షన్స్ ద్వారా చేయొచ్చు, టాబ్లెట్స్ ద్వారా చేయొచ్చు. అలాగే ఇమ్యూనోథెరపీ అంటే పేరులోనే ఉంది. ఇమ్యూనోథెరపీ అంటే ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి. సో క్యాన్సర్ రోగ నిరోధక శక్తిని పెంచడానికి యూజ్ చేసే ఇంజెక్షన్లని, ఆ పద్ధతిని ఇమ్యూనోథెరపీ అంటాం. సో అంతే సింపుల్. ఒకటి రోగ నిరోధక శక్తిని పెంచడాన్ని ఇమ్యూనోథెరపీ అంటాము. ఇంకొకటి ఏవైతే మనకి మార్పు చెందిన జీన్స్ ని మార్చడానికి మనం ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ యూజ్ చేసే పద్ధతిని టార్గెటెడ్ థెరపీ అంటాం. రెండిట్లో టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఉంటాయి. మెయిన్ ఇమ్యూనోథెరపీలో ఇంజెక్షన్స్ ఉంటాయి. మనకి కామన్ మ్యాన్ క్యాన్సర్ వచ్చిందని తనకు తాను ఎలాంటి లక్షణాల ద్వారా గుర్తించాలంటారు? అదేనమ్మా, మన క్యాన్సర్ లక్షణాలు అంటే ఇప్పుడు నేను ఫస్ట్లో చెప్పాను, సాలిడ్ క్యాన్సర్స్ అని చెప్పి, అవయవాలకు వచ్చే క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ రెండు డిఫరెంట్గా ఉంటాయి. సో ఎటువంటి వాళ్ళకనే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, రొమ్ము గడ్డలు రావడం. సో ఎక్కడైనా గడ్డలు వచ్చినా కానీ, గొంతు కింద గడ్డలు వచ్చినా కానీ, గజ్జల్లో, చంకల్లో గడ్డలు వస్తున్నా, సో తర్వాత రొమ్ములో గడ్డలు వచ్చినా, రొమ్ము కొంచెం ఏమైనా చేంజ్ అయ్యింది, అటుపక్క రొమ్ముకి ఇటుపక్క రొమ్ముకి కొంచెం ఏమైనా మార్పులాగా కనిపిస్తుంది, లేకుంటే చీములాగా, బ్లడ్ లాగా ఏమైనా అక్కడ నుంచి వస్తుంది. అక్కడే కాదు, ఎటువంటి మనకి రంధ్రాలు ఉన్నాయి ఇప్పుడు మనకి ముక్కులో నుంచి కానీ, గమ్ బ్లీడింగ్ అంటాం, చిగుళ్ళ నుంచి బ్లడ్ రావడము. సో లేకపోతే ఆడవాళ్ళకైతే మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఎక్కువ రావడము. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఇదేంటి మనకి మెన్సెస్ స్టాప్ అయిపోయి ఉంటుంది, అంటే 50 years 60 years వాళ్ళకి మళ్ళీ తర్వాత మళ్ళీ బ్లడ్ అవ్వడం, మనకి యోని భాగం నుంచి మళ్ళీ బ్లడ్ అవ్వడం. సో ఇలాంటివి ఉన్నా కానీ, సో ఎక్కడి నుంచి అయినా బ్లీడింగ్ అవుతున్నా కానీ, ప్లస్ మెయిన్ గడ్డలు ఎక్కడున్నా కానీ, దీర్ఘకాలంగా ఏ కారణం లేకుండా బరువు తగ్గిపోవడం, కారణం ఏమి ఉండదు కానీ బరువు తగ్గిపోతూ ఉంటారు. దీర్ఘకాలంగా ఇదేంటి మనకి ఫెటిగ్ అంటాం, వీక్నెస్, నీరసం, అల్లసటగా ఉండడం, కారణం ఏమి ఉండదు, ఊటిని అలసిపోవడం, పని ఏమి చేయబుద్ధి కాదు దీర్ఘకాలంగా. అలాగే మనకి జ్వరం తరచుగా వస్తుంటుంది, ఏ కారణం ఉండదు, డాక్టర్ దగ్గర పోయి అన్ని టెస్టులు చేయించుకుంటుంటారు, ఎప్పుడు జ్వరం వస్తుంటుంది పోతుంటుంది. సో అలా ఉన్నప్పుడు కానీ, సో అలా ఉన్నప్పుడు ప్లస్ పుండ్లు ఉంటాయి మనకి, ఎక్కడైనా పుండ్లు మామూలుగా అయితే కొన్ని రోజులకి తగ్గిపోతుంది, కానీ ఆ పుండ్లు అలాగే ఉన్నాయి అనుకోండి. సో ఏవైనా మనకి మానని పుండ్లు ఏమన్నా ఉన్నా కానీ, సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనము, ప్లస్ కొంతమందికి ఏంటంటే ఈ కోలాన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఒకసారి మోషన్ కష్టం అనిపిస్తుంది, ఇంకోసారి మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ విరోచనాలు పెట్టుకుంటాయి. సో మన బవల్ హ్యాబిట్స్ అంటాం వీటిని. సో ఒకసారి కష్టం అవ్వడం, ఇంకోసారి లూజ్ మోషన్స్ అయిపోవడం. సో అలాంటివి ఉన్నా కానీ, సో ఇలాంటి ఏ ఉన్నా కానీ మనము, సో ఫీవర్ అంటాం, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్ కానీ, అన్ఎక్స్ప్లెయిన్డ్ వీక్నెస్ కానీ, వెయిట్ లాస్, సో లంప్స్ ఎనీవేర్, బ్లీడింగ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ అవర్ ఆరిఫైసెస్, సో ఎనీ నాన్ హీలింగ్ అల్సర్స్, పుండ్లు, సో ఎక్కడైనా గడ్డలు ఉండడం కానీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి దీర్ఘకాలంగా వాయిస్ చేంజ్ అయిపోతుంది. కొంతమంది మామూలుగా మాట్లాడుతూనే కొన్ని రోజుల తర్వాత వాయిస్ చేంజ్ అయిపోతుంది. 50 వాళ్ళ ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ అలా మేనిఫెస్ట్, లేకుంటే స్వరపేటిక అంటాం, వాయిస్ బాక్స్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ అంటాం. సో అలాంటి క్యాన్సర్స్, సో వాయిస్ చేంజ్ అవ్వడం కానీ, మింగడానికి అన్నవాహిక ఉంటుంది ఇక్కడ, మింగడానికి కష్టమైనప్పుడు, సో కానీ దగ్గు ఎక్కువ తరచుగా వస్తుంటుంది, కాజేం తెలీదు. సో ఇలాంటివన్నీ దేనికి దానికే అన్నట్టు. సో అలాంటివి ఏమున్నా కానీ మనకి ఎక్కడైనా పుండులు రావడం కానీ, నోట్లో పుండు వచ్చిందంటే మోస్ట్లీ అది సరిగ్గా యాంటీబయాటిక్స్కి వీటికి ట్రీట్మెంట్ తగ్గట్లేదంటే మనకి అదొక లక్షణం లాగే అన్నమాట. సో ఇలాంటివన్నీ మీకు డౌట్స్ వచ్చినప్పుడు వెంటనే నివృత్తి చేసుకోవడానికి కూడా మీ లోకల్ డాక్టర్స్ని సంప్రదించవచ్చు. ఏది వచ్చినా కానీ మీరు యాజ్ ఎర్లీ యాజ్ సీక్ మెడికల్ అడ్వైస్ అంటాం. అంటే ఏ సిమ్టమ్ వచ్చినా మీకు డౌట్ ఉందా అంటే వీ కెన్ కన్సల్ట్ ద డాక్టర్స్. సార్ ఇదేమైనా ఇలా ఉండొచ్చా,
క్యాన్సర్ రిలేటెడ్గా ఉండొచ్చా, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పగలరు. లేదు కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండేటట్టు కూడా మేము ఇలాంటి నివృత్తి చేయడానికి కూడా మన ఒమేగా హాస్పిటల్లో ఫ్రంట్ డెస్క్ వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ నంబర్లు కావాలన్నా మీకు ఇస్తాం. సో వీ కెన్ కాల్. ఏమైనా ఇలాంటి డౌట్స్ ఉన్నా కానీ మేము చూపించుకోవాలనుకుంటున్నాము ఏంటి అనుకున్నా కానీ. అలాగే ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎక్కడైనా కానీ వాళ్ళు మెయిన్ కాంటాక్ట్ పర్సన్ ఫ్యామిలీ ఫిజిషియన్ అంటాం మనం. సో వాళ్ళ దగ్గరైనా కలవచ్చు. ఆడవాళ్ళు అయితే గైనకాలజిస్టులు, మగవాళ్ళు అయితే జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్తారు. ఈ గడ్డలు అనగానే సర్జన్ దగ్గరికే కదా ఎవరైనా వెళ్ళేది. ఆపరేషన్ చేసి తీయించుకోవాలని ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికే వెళ్తారు. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు వాళ్ళకి గైడ్ చేస్తారు అనమాట కరెక్ట్గా. సో ఇది ఇలా ఉండొచ్చు, ఇలా దీనికి టెస్ట్లు చేసుకోవాలి, మనకి ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పి. ఇప్పుడు మనకి ఇక్కడ వరంగల్లో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఒకటి మనకి ఒమేగా వచ్చింది. సో ఒమేగాలో మనకి అన్ని టెస్ట్లు అవుతాయి, అన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అవుతాయి కాబట్టి అక్కడికి రెఫర్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ డాక్టర్స్ కానీ ఈవెన్ పేషెంట్స్ డైరెక్ట్గా వచ్చేయచ్చు, వాకిన్ అవ్వచ్చు. సో డౌట్స్ ఉన్నా కానీ మా ఫ్రంట్ డెస్క్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు మీకు. సో అలాగా అలాంటి ఫెసిలిటీస్ అయితే క్యాన్సర్ ఫెసిలిటీస్ అన్నీ మనకి ఇప్పుడు ఒమేగాలో ఉన్నాయి. మీకు ఇప్పుడు నేను చెప్పిన మ్యామోగ్రమీ కానీ, లేకుంటే ఈవెన్ పెట్ సిటీ అనేది కానీ, ఈ బయాప్సీ టెస్ట్లు చేయడం కానీ, దాని తర్వాత మనకి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ, ఈ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, రేడియేషన్, శస్త్రచికిత్సలు కానీ, ఏవైనా కానీ, ఫిజియోథెరపీ కానీ, ఈవెన్ పాలియేటివ్ కేర్ అంటే స్టేజ్ 4 పేషెంట్స్కి మనము ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేకోకుండా వాళ్ళు ఇంట్లో పెట్టుకోలేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి పాలియేటివ్ కేర్, ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అంటాం అనమాట. సో అలాంటివి కూడా మనకి మొత్తం A to Z అన్ని అవైలబిలిటీలో. ఈవెన్ పెయిన్ ఎక్కువ ఉంటుంది క్యాన్సర్, పెయిన్ మేనేజ్మెంట్, పెయిన్ క్లినిక్స్ కూడా మనకి ఒమేగాలో ఉన్నాయన్నమాట. ఓకే సార్, క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి అంటే హాస్పిటల్స్ ఇక్కడ వరంగల్లో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ ఏంటి సార్? ఒకటి మన ఇప్పుడు వాళ్ళకైతే వరంగల్ ఒమేగా హాస్పిటల్ ఒకటి వచ్చింది కదా మనకి. ఇంకా మీకు తెలంగాణ వెళ్ళాలనుకుంటే ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్ నౌ వీ హ్యావ్ ఆంకాలజీ వింగ్. మీరు క్యాన్సర్ అని చెప్పగానే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలనుకున్న భయం కూడా ఇప్పుడు మనకి అంత అవసరం లేదు. ఏంటంటే సో వీ హ్యావ్ గవర్నమెంట్ ట్రస్ట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకు ఒమేగా ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ మన ఇప్పుడు రీసెంట్గా మనం వాళ్ళు ఉలుగు రోడ్లో కూడా ఉంది కదా, ఒమేగా ఓపెన్ అయింది కాబట్టి. సో ఇటువంటి చోటుకి అన్నిటికీ వెళ్ళొచ్చు. సో మెయిన్ ఏంటంటే క్యాన్సర్ రాగానే ఫ్యామిలీ ఫిజిషియన్ కనుక్కోవడం, క్యాన్సర్ అని చెప్పగానే మీకు తగ్గట్టుగా మీ ఫైనాన్షియల్ స్టేటస్ తగ్గట్టుగా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళడం, లేకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడం. క్యాన్సర్కి సంబంధించి ఎన్నో సలహాలు, సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.